రూపాయలని వరద బాధితులకు కేటాయించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ వరద బాధిత సహాయ నిధిని తగ్గట్టుగా కోరుతున్నాం. నిధి సేకరణ కార్యక్రమాన్ని పట్టణ కూడ వీధుల్లో చేస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులు కూడా వరద బాధితుల సహాయ నిధికి తమ వంతుగా సహకరించాల్సిందిగా విన్నపిస్తున్నాం. వరద బాధితుల సహాయార్థము ఆధుని శాసనసభ్యులు పివి పార్థసారథి గారు సహాయ నిధిని పుర వీధులు ఉండగా వ్యాపారస్తుల ద్వారా సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యాపారస్తులు కూడా ఈ యొక్క నిధి సేకరణకు తమ వంతుగా సహకరించవలసిందిగా కోరుతున్నారు. వరద బాధితుల నిధి కోసము స్థానిక ఎమ్మెల్యే గారు తన ఒక నెల జీతాన్ని వరద బాధితుల కోసము కేటాయించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు విఠల రమేష్ గారు కూడా 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చెన్నబసప్ప గారు 25,000 రూపాయలను నిధులను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మల్లికావ గారు కూడా 50,000 రూపాయలను ప్రకటించడం జరిగింది.